రైతు సోదరులకు శుభవార్త. నేటి నుండి మీ ప్రతిభా బయోటెక్ అద్భుతమైన 3 ఉత్పత్తులను మీ ముందుకు తీసుకొస్తోంది. హెరా, ఫ్లోరా, లారా. మొట్టమొదటిసారిగా పైరు దశను బట్టి ఒకే ఉత్పత్తిలో మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఉండేలా శాస్త్రీయంగా తయారు చేయబడ్డాయి. ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు మీకెవ్వరి సలహాలు. హెరా, ఫ్లోరా, లారాలు వాడండి, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. విత్తనం మొలకెత్తిన తర్వాత 15 రోజుల వరకు దానికి ఎటువంటి ఆహారాన్ని మీరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విత్తనమే దానికి ఆహారం 15 రోజుల వరకు. ఇది ఏ మొక్కకైనా ఒకటే, ఇది సృష్టి ధర్మం. 15 రోజుల వరకు మీరు బాహ్యంగా ఎటువంటి ఆహారాన్ని దానికి ఇవ్వకండి. ఇస్తే ఒత్తిడికి లోనవుతుంది. మొలిచిన 15 రోజుల వరకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకండి. మొలిచిన తర్వాత మీరు ఎటువంటి ఆహారం దానికి అందించాలి, ఏ ఏ పోషక విలువలు అందించాలి, ఇది తెలుసుకుందాం. మొలకెత్తిన 15 రోజుల తర్వాత ముందు మనము ఆ మొక్కలకి టీకాలు వేద్దాం. ఎందుకంటే మనం కూడా మన పిల్లలకి చిన్న వయసులోనే పుట్టినప్పటి నుంచే టీకాలు వేస్తాం. భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండడం కోసం అనేక రకాల టీకాలు వేస్తాం. అదే ప్రకారం మనము ఇక్కడ కూడా ఈ మొక్కలకి టీకాలు వేయాలి. ఆ టీకాలు ఎలా వేయాలంటే, ఈ ఎకరం ఈ నారు మడిలో మనము 2 కేజీల, ఎందుకంటే మనం ఎక్కువ డెన్సిటీతో మొక్కలు పెట్టుంటాం కాబట్టి 2 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటే ఫ్లిక్ 2 కేజీలు, 2 కేజీల బ్యాసిలస్ సబ్స్టిలిస్ అంటే సర్వర్ 2 కేజీలు తీసుకొని ఒక 4 కేజీల బెల్లం బాగా మెత్తగా పగలగొట్టేసి ఒక బకెట్లో వేసి నీళ్లు పోసి ఒక 48 గంటలు అలాగే నానబెట్టండి నీడలో. ఈ నానబెట్టిన మిశ్రమాన్ని మీరు క్యాన్లు, అంటే జాలి ఉండే క్యాన్లు ఉంటాయి, ఆ క్యాన్లలో పోసుకొని నీళ్ళు ఇంకా ఎక్కువ అదనంగా నీటిని కలుపుకొని ఎంత కావాలో ఆ ఎకరానికి ఆ నీటిలో కలుపుకొని మొత్తం అన్ని మొక్కలకి సమానంగా వేయండి. సో మొదటి దఫా మనం టీకా వేసాం. ముందు బేస్ మెటీరియల్ని పూర్తిగా తయారు చేసుకున్నాం. ఎటువంటి చెడు బ్యాక్టీరియాలు, చెడు శిలీంధ్రాలు లేకుండా దాన్ని తయారు చేసుకొని మనం ట్రేలలో వేసుకున్నాం. అలా చేసినప్పుడే అది బేస్ మెటీరియల్ కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే లేదు. తర్వాత విత్తనం పెట్టాక మొలకెత్తిన 15 రోజుల తర్వాత మొట్టమొదటి టీకా మనం మొక్కలకి వేస్తున్నాం. ఆ టీకా ఎలా వేయాలో చెప్పాను. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటే ఫ్లిక్ 2 కేజీలు, బ్యాసిలస్ సబ్స్టిలిస్ అంటే సర్వర్ 2 కేజీలు తీసుకొని 4 కేజీల బెల్లంలో, పగలగొట్టిన బెల్లంలో ఒక బకెట్లో లేదా డ్రమ్లో తీసుకొని 48 గంటలు నానబెట్టండి. తర్వాత ఎక్కువ నీటిని మనం కలుపుకొని ఆ ఎకరం మొత్తం నారుమడికి మనము పూర్తిగా జాలి గల క్యాన్లలో పోసుకొని తడిపేసేయండి. మొక్క మొత్తం తడిపేలా వేసేసేయండి. సో మొదటి టీకా మనము అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇదే పద్ధతి మళ్ళీ ఒకసారి చేయండి. అంటే 2 సార్లు మనము టీకాలు వేసినట్టు మొక్కకి. ఇలా చేయడం వలన ఆ మొక్క చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో దానికి తెగుళ్ళు రాకుండా కూడా కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే దానిలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా మనము అంటే ఒక రకంగా డ్రెంచింగ్ చేస్తున్నాం. డ్రెంచింగ్ చేసినప్పుడు అది వేరు వరకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనము బేస్ మెటీరియల్లో ఈ జీవ నియంత్రకాలు ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్స్టిలిస్, జీవన ఎరువులు ఇవన్నీ కల్పిస్తున్నాము. అది కాకుండా మళ్ళీ అదనంగా పైనుంచి మనము ఒక రకంగా డ్రెంచింగ్ చేసాం. చేయడం వల్ల ఆకులు నుంచి లోపలికి ప్రవేశించడమే కాకుండా అది మొక్కమ్మడి కారిపోయి కిందకి వేరు వ్యవస్థ కూడా చేరుతుంది. సో వేరు వ్యవస్థ నుంచి చివరి ఆకు వరకు ఆరోగ్యవంతంగా ఉంటుంది మొక్క.